ఐపీఎల్లో రీసెంట్ గా అంపైర్స్ బ్యాట్స్ చెక్ చేయడం మనం చూస్తున్నాం. మొన్న హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేశారు. అలానే ఫిల్ సాల్ట్, షిమ్రాన్ హెట్మేయర్ బ్యాట్స్ చెక్ చేయడం మనం లైవ్ లో చూసాం. అసలు ఎందుకు ఈ బ్యాట్ చెకింగ్? ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్స్ కి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. లైక్ బ్యాట్ ఫేస్ 107 mm కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎడ్జెస్ 40 mm, స్పైన్ 67 mm అండ్ బ్యాట్ లెంత్ 964 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ప్లేయర్స్ ఈ డైమెన్షన్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే ఆ బ్యాట్ ని అలో చేయరు. నార్మల్ గా ఈ చెకింగ్ అంతా మ్యాచ్ కు ముందు డ్రెస్సింగ్ రూమ్ లోనే జరుగుతుంది. అయితే ప్లేయర్స్ దగ్గర చాలా బ్యాట్స్ ఉంటాయి కాబట్టి ముందు ఒక బ్యాట్ చూపించి తర్వాత ఇంకో బ్యాట్ మ్యాచ్ లో ఆడితే అన్ఫైర్ అడ్వాంటేజ్ వస్తుందని గ్రౌండ్ లో కూడా మళ్ళీ చెకింగ్ స్టార్ట్ చేశారు. మీరు ఎంపైర్స్ దగ్గర బ్యాట్ చెకింగ్ కోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ చూసే ఉంటారు. దాన్ని బ్యాట్ గేజ్ అంటారు. ప్లేయర్ యొక్క బ్యాట్ ఆ గేజ్ లోంచి వెళ్తే ఐసీసీ రూల్స్ ప్రకారం ఉన్న డైమెన్షన్స్ లో ఉంది అన్నట్టు. ఒకవేళ ఆ గేజ్ లోంచి బ్యాట్ పాస్ అవ్వకపోతే అది ఇల్లీగల్ బ్యాట్ అని అర్థం. ఈ మధ్య చాలా మంది ఎక్కువ ఎడ్జెస్ అండ్ స్పైన్ ఉన్న బ్యాట్స్ యూజ్ చేస్తున్నారు. లోకల్ టోర్నమెంట్స్ లో ఎవరు చెక్ చేయరు కాబట్టి పర్లేదు, కానీ రూల్స్ ప్రకారం అయితే ఆ బ్యాట్స్ ఇల్లీగల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మీరు ఏ బ్యాట్ వాడుతున్నారు కామెంట్ చేసి చెప్పండి.